Hey guys, namaste and welcome to Hit TV. Tollywood lo most awaited pan India cinema lo Devara ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బోలెడని అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా రాదా అనే విషయమై కన్ఫ్యూజన్ నెలకొంది. దేవర అనుకున్న తేదీకి రాకపోతే మార్చి 30వ తేదీకి టిల్లు స్క్వేర్ వస్తుందని కొన్ని వార్తలు వినిపించాయి. ఇక దీనిపై దేవర టీం అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాధానం ఇచ్చింది. ఏప్రిల్ 5వ తేదీ సినిమా విడుదలవుతుందని మరోసారి నొక్కి చెప్పింది. దేవర తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మైత్రి మూవీస్ వారికే వెళ్లే అవకాశాలు ఉన్నాయని తాజాగా అందుతున్న సమాచారం. ఇప్పటికే సలార్, హనుమాన్ సినిమాలతో నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ సక్సెస్ చవిచూచింది. ఇదే ఊపుతో దేవర తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరితో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరికి కలిసొచ్చే అంశం అని తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాక తీసిన మొదటి 2 సినిమాలు కొరటాల శివతోనే. మొదటి సినిమా శ్రీమంతుడు కాగా రెండో సినిమా జనతా గ్యారేజ్. దీంతో ఇప్పుడు తమతో పరిచయం స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారట. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 110 కోట్లకు అడుగుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ కు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ ఉండగా మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దేవర సినిమా 2 భాగాలుగా రాబోతోంది. మొదటి భాగమైన దేవర పార్ట్ 1 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. జనవరి 8వ తేదీన విడుదలైన గ్లిమ్స్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించాయి. ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి. రిలీజ్ కి ముందే ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేవర ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకి దక్కించుకుందని వార్తలు కూడా వచ్చాయి. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీ రైట్స్ ని కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ తో ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.